మొత్తానికి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతున్నాయట. ప్రస్తుతం ఉన్నటువంటి డీజిల్ బస్సులన్నీ కూడా జిల్లాలకు తరలింపు చేస్తారట. ప్లేసుల్లో మళ్ళీ వేరే బస్సులు తీసుకొస్తారేమో. ఇక ఓఆర్ఆర్ లోపల 20,000 ఎలక్ట్రిక్, ఇక మరో 20,000 సిఎన్సి ఎల్పిజి ఆటోలకు పర్మిషన్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేటువంటి వెసులుబాటు కూడా తీసుకురాబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఈవీలకు లైఫ్ రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోబోతుందట. ఇకపోతే సిటీలో శరవేగంగా పెరుగుతున్నటువంటి కరెంటు బండ్లు, రోజు రోజుకు హైదరాబాద్లో కరెంటు బండ్లు శరవేగంగా పెరిగిపోతూ ఉన్నాయట. ఇక త్వరలో ఆర్టీసీకి 2,500 ఎలక్ట్రిక్ బస్సులు, త్వరలో ఆర్టీసీకి కూడా 2,500 ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురాబోతున్నట. ముఖ్యంగా ఇవి వచ్చేసి హైదరాబాద్లో ఇవి ప్రారంభించబోతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఈ డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలకు తరలిస్తారంట. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి డీజిల్ బస్సులన్నీ కూడా జిల్లాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ త్వరలో 2,500 ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఇలా హైదరాబాద్ సిటీ రోడ్డుపై ఎటు చూసినా కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరుగులు తీస్తున్నాయి. నో సౌండ్, నో పొల్యూషన్, ఇక జీరో మెయింటెనెన్స్కి తోడు ఇక జీరో లైఫ్ ట్యాక్స్ అంటూ కూడా సర్కారు ప్రోత్సహిస్తుండడంతో కరెంటు బండ్లను కొనేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. వాస్తవానికి నిజమే. ఇవాళ చిన్న 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్ ఇలా మొదలుకొని వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం వాటినే వాడుతూ ఉన్నారు. ఇక దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ కూడా తక్కువైపోతుంది. డిస్టర్బెన్సు, శబ్దం, మొత్తం సౌండ్తోని ఆ సౌండ్ పంచాయతీ ఇవన్నీ ఏం లేకుండా ఉంటాయి. ఒక్కొక్కడైతే హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, ఆడు బండి వేసుకొని బర్ర పోతూ ఉంటాడు, ఎటు పోతాడో అర్థం కాదు. ఆ సౌండ్కు వీడు వచ్చి తాకిండ్ర నాయన అనిపిస్తుంది. ఆ రకంగా వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మొత్తానికైతే హైదరాబాద్లో ఇప్పటికైతే టోటల్గా ఎలక్ట్రిక్ వెహికల్సే అందుబాటులోకి వస్తూ ఉన్నాయంట. ఎటు చూసినా కానీ ఆటోలు కానీ కార్లు కానీ, నిజానికి అవి వస్తేనే బాగుంటుంది. మొన్న ఢిల్లీలో కూడా చూసినాం మనం, పొల్యూషన్ అడ్డగోలుగా పెరిగిపోయిందని డీజిల్ బండ్లని అక్కడ ఆల్రెడీ బ్యాన్ చేసిరు. డీజిల్ బండ్లు నడుస్తలేవు అక్కడ. ఇక మొన్నటిదాకా కూడా వాహనాలు కూడా అన్నీ బంద్ చేసిరు, ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోయిందని. కృత్రిమంగా వర్షాన్ని కూడా కురిపించారు. పొల్యూషన్ ఇదంతా పెరిగిపోయింది, దాన్ని అంతా కవర్ చేయాలంటే కృత్రిమ వర్షం పడాలి, వర్షం పడితేనే అదంతా పోతుందని వర్షాన్ని కూడా కురిపించారు అక్కడ.